హాయ్ అండి. ఇవి అడీనియం మొక్కలు. వీటిని సమ్మర్‌లో అంటే మార్చి స్టార్ట్ అయిన తర్వాత, చలి తగ్గిన తర్వాత మార్చి, ఏప్రిల్‌లో ప్రూనింగ్ కానీ, రీపాటింగ్ కానీ 2 చేయొచ్చు. ఈ ఈసారి నేను ప్రూనింగ్ మాత్రమే చేస్తున్నాను. అంటే పెద్దగా ఉన్న కొమ్మల్ని కట్ చేస్తున్నాను. రీపాటింగ్ చేయటం లేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేశాను. ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం ఉండదు. సంవత్సరం విడిచి సంవత్సరం కూడా రీపాటింగ్ చేయొచ్చు. ఎందుకంటే దాని కార్డెక్స్ అన్నది మళ్ళీ లోపలికి ఇంకా పెరిగిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి బయటకు తీసి మళ్ళీ కొంచెం హైట్ పెంచుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ ప్రూనింగ్ చేసినవనండి. అక్కడ 2 వస్తాయి కట్ చేసిన దగ్గర. ఒక్కో దగ్గర 3 వస్తాయి, ఒక్కో దగ్గర ఒకటే వస్తుంది. దానివల్ల ఏంటంటే బ్రాంచెస్ పెరగడం వల్ల పువ్వులు కూడా బాగా వస్తాయి. చెట్టు ఈ ప్లాంట్ అన్నది మరీ హైట్ పెరగకుండా ఉంటుంది. పువ్వులు పోయినప్పుడు దాని కార్డెక్స్ కూడా అందంగా ఉంటుంది. దీనికి లాస్ట్ టైం చేసిన ప్రూనింగ్కి ఎక్కడైతే చేసామో దాని నుండి 1 ఇంచు 2 ఇంచులు పైకి మళ్ళీ కట్ చేసుకుంటే అవి కొమ్మలు సైజు తగ్గిపోతుంది. చూడండి, ఇలా కట్టర్ తీసుకొని స్టెరిలైజ్ చేసిన కట్టర్ తీసుకోవాలి, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్తో కుళ్ళిపోతుంది. ఇలా కట్ చేసేసి ఇది బాగా కార్డెక్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి తేమ అక్కడ సొన లాంటిది వస్తూ ఉంటుంది. దానిపైన ఫంగిసైడ్ ఏదైనా పెట్టొచ్చు. కాకపోతే మనకి అన్నిటికంటే బెస్ట్ ఫంగిసైడ్ మనకు పసుపు ఉన్నప్పుడు ఇంకా వేరేది పెట్టాల్సిన అవసరం లేదు కదండి. అందుకని నేనైతే పసుపు పెడుతున్నాను. లేకపోతే మార్కెట్లో దొరికే ఫంగిసైడ్స్ కూడా ఉంటాయి, బ్లూ కలర్లో అలా ఉంటాయి. అవి ఆ పౌడర్ పెట్టొచ్చు. నేను ఇక్కడ పసుపు పెడుతున్నాను. ఇలా అన్నిటికీ కట్ చేసేసుకొని పైన ఉన్న కొమ్మలన్నీ కట్ చేసేసుకొని ఇలా తగ్గిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎండకి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేసి మంచి పువ్వులు కూడా ఎండాకాలమే పూస్తాయండి. ఇవి పూయనప్పుడు షేడ్లో పెట్టుకోవాలి. ఇవి చలికాలం అంతా ఇక్కడ షేడ్లో పెట్టాను. ఇప్పుడు ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక వారం రోజులు ఇట్లా షేడ్లో పెట్టుకొని దాన్ని ఎండలో పెట్టేసేయాలి. వర్షాకాలంలో కూడా వర్షాకాలం చలికాలం వీటిని కాపాడుకోవాలి. ఎండాకాలం బాగా పువ్వులు పూస్తాయి. ఈ కటింగ్స్ని కూడా మనము మళ్ళీ ఇలా పసుపు పెట్టేసి వీటిని నాటుకోవచ్చు అన్నట్టు. కటింగ్స్ ద్వారా కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు. వెంటనే నాటుకోకపోయినా 2-3 రోజులు ఆగైనా, వారం రోజులైనా ఇవి కొమ్మలు ఇంకా మంచిగా నాటుకుంటాయండి, లేటుగా నాటితేనే. కాబట్టి ఈ టైంలో ప్రూనింగ్ చేస్తే మంచిది.